గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మా మున్సిపల్ కమిషనర్ నిర్మల్ గారికి, మా కౌన్సిలర్ గారికి, మా అక్రమ్ భాయ్ గారికి, మా అతిక్ భాయ్ గారికి, ఉస్మాన్ భాయ్కి, మిగతా సోదరులందరికీ నమస్కారం. మన మౌలానా అబ్దుల్ కలాం అంటే చాలా పెట్టింది పేరు. అప్పటి రోజులలో ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్టర్గా చేసి ఒక సెక్యులర్ మనిషి అందరినీ కలుపుకొని ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భారతదేశ వ్యాప్తంగా ఆయన కొంచెం డెవలప్ చేసిన వ్యక్తి. ఆయనకు మంచి పేరు ఉన్నది. కాబట్టి ఫ్లవర్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉన్నది. అది మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ సిఆర్ రావు గారితో కానీ మాట్లాడి, మా ఇన్ఛార్జ్ మంత్రి దూపల్లి గారితో కూడా మాట్లాడి ఉన్న ఫండ్స్ ఇప్పించే ఆలోచన ప్రయత్నం చేసి దీన్ని కంప్లీట్ చేపిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా అబుల్ కలాం ఆజాద్ గారు తను మక్కాలో జన్మించడం జరిగింది. తదుపరి మన దేశంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో గాంధీతో పాటు పాల్గొని ఎన్నో క్విట్ ఇండియా ఉద్యమాలు కానీ, ఖిలాఫత్ ఉద్యమాలు కానీ, అన్ని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని సుమారు 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. తర్వాత తను మొదటి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం కూడా జరిగింది. ఆ సమయంలో ఎన్నో సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఉన్నత విద్య, ప్రాథమిక విద్యకు కమిషన్స్ ఏర్పాటు చేయడము, మరియు దాంతోపాటు ఖరగ్పూర్లో ఒక యూనివర్సిటీని కూడా తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం పెద్ద గొప్ప విషయము. అది కూడా ఇప్పటికీ విజయవంతంగా నడుస్తుంది అంటే తన పేరు నుంచి ఉంటుంది ఎప్పటికీ. మరి ముఖ్యంగా తనకు అతను చేసిన సేవలకు గుర్తించి తనకి భారతరత్న అనే బిరుదు కూడా 1992లో కూడా ఇవ్వడం జరిగింది. మరియు ఇంత పెద్ద వ్యక్తి యొక్క కార్యక్రమానికి వచ్చి మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తను చెప్పినట్టు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ క్లాక్ టవర్ కూడా పెండింగ్ ఉంది. దానిని కూడా తొందరగా చేయడానికి మా వంతు కూడా మున్సిపాలిటీ నుంచి కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇతర మహాన్యుల విగ్రహాలను ఏ మాదిరి అయితే శోభాయమానంగా పట్టణ పరిసరాలలో శోభాయమంగా తీర్చిదిద్దడం జరిగిందో, అదే మాదిరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పరిసరాలను కూడా శోభాయమానంగా తీర్చిదిద్ది ఇక్కడ రక్షణ కవచాలను కూడా ఏర్పాటు చేస్తామని మాకు భరోసా కల్పించడం జరిగింది. ఈ సభాముఖంగా నేను అన్న భీమిరెడ్డి గారికి, అదే మాది కమిషనర్ గారికి మరోమారు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, క్లాక్ టవర్ ఏదైతే ఉందో స్మారక నిర్మాణం కోసం మేము దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 సార్లు మన భీమిరెడ్డి అన్నట్టు డీసీసీ అధ్యక్షుల వారిని కలవడం జరిగింది. అయినా కూడా సానుకూలంగా స్పందించారు, కానీ ఫండ్స్ లేని వలన ఈ పని అయితలేదని చెప్తున్నారు. దయచేసి ఇతర మహనీయుల విగ్రహాలకు ఏ మాదిరి అయితే ప్రాధాన్యత ఇస్తూ వారికి ఏ విధంగా అయితే వాళ్ళను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఈ స్మారక క్లాక్ టవర్ నిర్మాణ పనులకు కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే మేము ఒక కామన్గా ఒక బడు మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఒక బడ ఇస్తున్నది. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా క్లాక్ టవర్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఈ సభ నిర్వహించుకుంటాం. ఇట్లా అనబట్టి మేము 20 ఏం లేదు సార్. దయచేసి మా ఓపికను గుర్తించి మా ఈ బాధల భారాన్ని అర్థం చేసుకొని ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గాను, ఒక కమిషనర్ గాను ఖచ్చితంగా 5-6 నెలలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ క్లాక్ టవర్ నిర్మాణ పనులను పూరించే బాధ్యతను మీరు ఇరువురు తీసుకుంటారని నేను ప్రగాఢ విశ్వాసంతో ఆశిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు మనందరికీ ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదర మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి నిర్మల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కలాం గులాం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మరి అధ్యక్షుడైనటువంటి ఉస్మాన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు తను స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి. మరి ఆయన అడుగుజాడల్లో నేటికి కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా 2 పర్యాయాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 2 సార్లు ఆయన చేయడం జరిగింది. మరి అటువంటి గొప్ప నాయకుడు మరి ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, గాంధీ గారు, నెహ్రూ లాంటి మేధావులు జైల్లో ఉన్నప్పటికీ వాళ్ళని అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ బాధను చూడలేక చివరకు మన దేశానికి స్వాతంత్రం వాళ్ళు
అటువంటి మేధావుల వల్లనే ఇవ్వడం జరిగింది. మరి నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా కానీ మరి మేము గత మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క ఈ కాలనీ పేరు పెట్టాలని చెప్పేసి మేము తీర్మానం కూడా చేయడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్లో. మరి ఆనాడు నేను కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. మరి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంటే ఏంటిది అని చెప్పేసి మేము ఈ కలాంగుణం సొసైటీ తరఫున గుల్లమడ ప్రాంతం నుండి కంకట ప్రాంతం నుండి మరి సారంగపూర్ మండల్ వివిధ గ్రామాలలో కూడా మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి మేము చాలా స్కూళ్ళల్లో కూడా మరి వివరించడం జరిగింది. మరి ఇటువంటి గొప్ప నాయకుల గురించి మనం చెప్పుకోలేకపోతే మనం ఈ దేశంలో పుట్టి కూడా మనం దీన్ని ఒక బాధగా మనం అనుభవించుకోవాలా. మరి అటువంటి నాయకుడు ఈరోజు స్వాతంత్రం కోసం తన భార్య కూడా చనిపోతే కూడా తన అంత్యక్రియలో పోగా చివరకు నాకు దేశం కావాలని నా భార్య చనిపోవడం ముఖ్యం కాదు, నాకే నా దేశం ముఖ్యమని చెప్పేసి ప్రజల కోసము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం తను జైల్లో ఉండి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి అటువంటి గొప్ప నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మరి ఇప్పటి వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవనీయులు డీసీసీ అధ్యక్షులు శ్రీరావు గారికి నేను విన్నపం చేసేది, మరి అర్జుమన్ గారికి కూడా ఒక మైనార్టీ నాయకుడు, ఆయన కూడా నేను తెలియపరుస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు వివిధ శాసనసభ్యులు వారు ఎవరైనా కానివ్వండి, నేను కూడా కోరేది మరి ఇప్పటివరకు అయితే ఇదైతే క్లాక్ టవర్ అనేది మరి ప్రకటించడం జరిగిందో ఆ క్లాక్ టవర్ మధ్యలో ఆగిపోయింది. దీనికి నిధులు లేక మరి చాలా మట్టుకు సతమతం అవుతూ ఉన్నారు. మరి దీన్ని వెంటనే ఆధీనంలోకి తీసుకొని ఈరోజు ఈ పత్రిక రూపంగా వస్తున్నటువంటి న్యూస్ని చూసైనా నాయకులు చలించిపోయి మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క స్టాచ్యూను మన క్లాక్ టవర్ను నిలబెట్టినట్లయితే నిర్మల్ పట్టణ ప్రజలకు బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు.